నవవధువుకి అత్తింటి వేధింపులు, భర్త కట్టదాహానికి బలైన భార్య, ఇంటి దీపాన్ని ఆర్పేసిన మొగుడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ కు పూర్తి భిన్నంగా పెళ్ళై 2 నెలలు తిరక్క ముందే నవవరుడు సూసైడ్ చేసుకున్నాడు. అది కూడా భార్య ఫ్యామిలీ కారణంగా. ఇంతకీ వాడు చేసిన నిర్వాకం ఏంటి? అందమైన జంట అని ప్రశంసించారు. నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు. బట్ 3 ముళ్ళు వేసిన కొద్ది రోజులకే నవవరుడు గాయబయ్యాడు. భార్యతో తగువ, అత్తింట టార్చరా? అసలేం జరిగింది? హైదరాబాద్ బహదూర్ నగర్లో నివాసముండే మంగమ్మ బాబురావుల కొడుకు సంతోష్తో రామంతపురికి చెందిన శారదకు మే 9న పెళ్లి జరిగింది. సంతోష్ హబ్సిగూడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పార్ట్ టైమ్గా అప్పుడప్పుడు బౌన్సర్గా కూడా పనిచేస్తుంటాడు. సంసార జీవితం గడపడానికి శారద నిరాకరిస్తుండటంతో సంతోష్కి అనుమానం వచ్చింది. మ్యాటర్ ఏంటని నిలదీస్తే తనకు గైనిక్తో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పిందట. మరి ఈ విషయం పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదని అత్తింటి వాళ్లను ప్రశ్నించాడు సంతోష్. పెళ్లి ఎలాగో అయింది కాబట్టి శారద ఆరోగ్య సమస్యలతో పాటు బాగోగులన్నీ నువ్వే చూసుకోవాలని సెలవిచ్చారట. ఆ మాటలు విని నివ్వెరపోయాడట సంతోష్. అలా ఎలా కుదురుతుందని అడిగితే గృహహింస కింద కేసులు పెడితే కుటుంబ సభ్యులంతా జైలుకెళ్తారని బెదిరించారట. అత్త, మామ, శారద మేనమామల అవమానాలతో తీవ్ర మనస్తాపానికి గురైన సంతోష్ చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. సంతోష్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. అయిన వాళ్ళందరి దగ్గర ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు లేక్ పోలీసులు సమాచారం ఇచ్చారు. శారద బంధువులు అసభ్యకరంగా మాట్లాడుతూ మా తమ్ముడిని వేధించారని కన్నీరు మున్నీరైంది సంతోష్ సోదరి. నీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, నీకు తెలుసు కదా, మీ వాళ్ళు అన్ని దాచినారు కదా, నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి కదా అంటే అవును మా వాళ్ళు దాచినారు, నేను నా అమ్మాయివి పర్సనల్వి కూడా ఉన్నాయంట. అవి ఏంటియో పర్సనల్ నాకు తెలియదు మేడం. అయితే నా పర్సనల్వి రికార్డింగ్స్ నువ్వు బయట పెట్టద్దు, మనం ఇద్దరం మ్యూచువల్గా పోదాము అంటే వీడు కూడా సరే మన ఇద్దరం, నీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నాకు కదా. వాళ్ళు ఫిజికల్గా కూడా అసలు ఏమీ లేదు మేడం. ఫైబ్రాయిడ్స్ ఉంటేనంట ఫిజికల్గా కూడా షీ వాజ్ నాట్ ఓకే. పోయినప్పుడు శనివారం బయటికి పోయిండు, వాళ్ళ అక్క దగ్గర కూర్చొని తెరిసేపు మాట్లాడిండు. ఏం చేద్దాం బిడ్డ మళ్ళీ అంటే, లేదమ్మా నేను అన్నా నీ భార్య కదా బిడ్డ, ఎప్పటికైనా నీ మీడకే పడుతుంది అని అన్నా. అంటే ఏం ఆలోచిస్తున్నావు నాయన అంటే, నేనేం ఆలోచించనే, నేను తర్వాత చూసుకుంటా అని అన్నాడు. బయటికి వెళ్ళిపోయిండు. అన్ని ఫ్యామిలీ గొడవలు అవుతున్నాయి అనేది కూడా మాకేం తెలియదు. వాడు ఎవరికి షేర్ చేసుకోలేదు, ఈ విషయాలు ఎవరికి చెప్పుకునేటట్టు కూడా లేదు. వాడు ఆ విధంగా కూడా కొంచెం సఫర్ అయ్యాడు. ప్లస్ తనకి వాళ్ళ బమ్మర్ది నుంచి చాలా కాల్స్ వచ్చాయంట. చాలా వల్గర్ లాంగ్వేజ్ తోటి తనని చాలా ఇబ్బంది పెట్టారు. నువ్వు కనుక ఆ అమ్మాయిని చూసుకోకుండా తీసుకోకపోతే మాత్రం మేము వాళ్ళని ఏం చేయాలో అది చేస్తామని వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారు. ఏం చెప్పుకోలేదు, మాకైతే కొంచెం ఇబ్బందులనే పడ్డాడు కాబట్టి ఏం చెప్పుకోలేకపోయిండు. అతను చెప్పుకోలేక ఇక ఆయనకు న్యాయం జరగాలి మేడం. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి, వానికి న్యాయం జరగాలి అంతే. శారదను ఇంటికి తీసుకువెళ్లకుంటే సంతోష్ కుటుంబాన్ని రోడ్డుకీడుస్తామన్న ఆరోపణల్లో నిజమెంత? శారదకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అవి ముందే చెప్పామంటున్న వాదనలో వాస్తవం ఉందా? సమస్య శారద వైపు ఉండగా సంతోష్ను ఎందుకు బెదిరించాల్సి వచ్చింది? నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.